అబ్బా, హోమ్ గ్రౌండ్ లో కోల్కతాతో మ్యాచ్ ఎలాగైనా గెలవాలి. ఏంటి రాహుల్, కేకేఆర్ తో మ్యాచ్ అంటే భయపడుతున్నావా? భయమా తొక్క. లక్నో పుట్టినప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన రికార్డును తుడిచేశారు. వాళ్ళ అంతు చూడాలి ఈసారి. ఏంటి రాహుల్, మీ 160+ స్కోర్ డిఫెండింగ్ రికార్డును బ్రేక్ చేశామని మా మీద బాగా పగ పట్టినట్టున్నావు. పగ అంటే మామూలు పగ కాదు, మీ కోల్కతాను ముంచేసే పగ. జోకులు బాగా వేస్తున్నావు రాహుల్. మా టీంను చూసావా? ఢిల్లీని దంచి కొట్టి ముంబైని మడతపెట్టి ఇప్పుడు లక్నోని లేపేయడానికి సిద్ధంగా ఉన్నాము. పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్న టీమ్స్ మీద ఎవరైనా గెలుస్తారు. దమ్ముంటే మా మీద గెలిచి చూపించు. గెలవడం కాదు, 200+ స్కోర్ చేయండి చూద్దాం. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు రాహులా? 6 పులులు లాంటి హిట్టర్లు ఉన్న మాతోనే ఛాలెంజా? పేరుకే హిట్టర్లు. మంచి బౌలింగ్ పడితే అందరూ తట్టా బుట్టా సర్దేసి పెవిలియన్కు క్యూ కడతారు. నిన్న ముంబై మ్యాచ్లో చూసాం కదా. అబ్బో, అంత మంచి బౌలర్లు మీ దగ్గర ఎక్కడ ఉన్నారమ్మా? బౌలర్ల గురించి మాతో మాట్లాడుతున్నావా? పొరపాటుగా ఏదో 160+ స్కోర్ ఒకసారి చేశారని చెప్పి ఎక్కువ చేయకు. ఆ రికార్డు మాతో ఉంది అంటేనే మా దగ్గర కత్తుల్లాంటి బౌలర్లు ఉన్నారని అర్థం. మాతో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వాళ్ళు స్పిన్ బౌలింగ్ ఎలా వేస్తారో తెలుసా? మీ టీంలో ఎవరున్నారు? రవి బిష్నాయ్కి స్పిన్ బౌలింగ్ చేయడమే రాదు. ఏంటి శ్రేయస్ అయ్యర్ అలా మాట్లాడుతున్నావు? నాకు బౌలింగ్ చేయడం రాదా? ఏదో టైం బాగలేక ఫామ్లో లేను, కానీ కరెక్ట్గా మొత్తం సెట్ అయితే T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండాల్సిన ప్లేయర్ని నేను. అమ్మో, బ్రతికించావురా బాబు. నువ్వు కింద T20 వరల్డ్ కప్కి పోయింటే టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం కూడా లేదు. మ్యాచ్లన్నీ ఆ పొజిషనే గెలిచేది. ఏంటి రాహుల్ అన్న అట్లా మాట్లాడుతున్నాడు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. యాజ్ ఏ కెప్టెన్గా నీ ప్లేయర్ పరువుని నువ్వు కాపాడవా? అరే, నువ్వేమైనా మంచిగా బౌలింగ్ చేసింటే నేనేమైనా మాట్లాడడానికి ఉంటుంది. అప్పుడెప్పుడు సంవత్సరం కింద చేసావు బౌలింగ్, ఇప్పుడు ఏమైనా చేస్తున్నావా నీ గురించి చెప్పడానికి? చూసావా రవి, మీ కెప్టెన్ నీకు సపోర్ట్ కూడా చేయట్లేదు. హలో, మాకు 100 ఉంటాయి. మా ప్లేయర్ బౌలింగ్ వేస్తాడు, లేకుంటే 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టిస్తాడు. నీకేంటంట, నాకేంటా? నెక్స్ట్ మ్యాచ్ మాతోనే కాబట్టి మా అపోజిషన్ వాళ్ళు మంచిగా బౌలింగ్ చేయాలని కోరుకుంటాం. అప్పుడే కదా మేము మ్యాచ్ కొంచెం కష్టంగా గెలుస్తాం. చాలాసార్లు ఈజీగా గెలుస్తుంటే మాకు కిక్కు రావట్లే. నీకు కావాల్సింది కష్టమే కదా. ఈసారి మీకు గెలుపు కాదు, కష్టాన్ని కిలోలు లెక్కిస్తా. ఎన్ని కిలోలు కావాలో చెప్పండి. ఇదిగో శ్రేయస్ అయ్యర్, నన్ను బ్యాటింగ్కి పంపిస్తే ముందు పంపించు, లేదా లేట్ పంపించు. ఆ వెంకటేష్ అయ్యర్ క్రీజ్లో ఉన్నప్పుడు మాత్రం పంపించకు చెప్తున్నా. ఏంది రసలన్నా, ఏదో పొరపాటుగా రన్అట్ చేశాడని చెప్పి అంత పగ పెట్టేసుకున్నావా? బ్యాటింగ్కి వెళ్ళానంటావు? ఇది పగ కాదు, బాధ. కడుపులోంచి వస్తున్న బాధ. రన్అట్ కాకుండా ఉంటే కోల్కతా స్కోరు 200 దాటేది. మనకు మంచి రన్ రేట్ వచ్చేది, ఎందుకంటే ముంబై వాళ్ళు ఎలాగ ఓడిపోతారు కదా. అబ్బా, ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ రా మీది. మీరు రన్అట్ అయింది కాక మిగతా టీం వాళ్ళు ముందుగానే అవుట్ అయిపోతారని చెప్పేస్తున్నారు. మీరు 200 కొట్టింటే వాళ్ళు చేసేవాళ్ళేమో, ఎవరికి తెలుసురా? ఏంటి రాహుల్ ఎక్కువ మాట్లాడుతున్నావు? రేపు మీ మ్యాచ్లో మీ బౌలర్స్ మీద పడాలా ఏంటి? మా బౌలర్స్ మీద ఎందుకు పడతావురా బాబు? ముందుగానే నువ్వు దున్నపోతులాగా ఉన్నావు, మళ్ళీ మా వాళ్ళు నలిగిపోతారు. బ్యాట్ తీసుకొని క్రికెట్ ఆడు చాలు. ఏంటి సెట్ అయ్యరా? నాతో సెటైర్ వేసావు అనుకో, మీ మ్యాచే సెటైర్ అయిపోతుంది. తెలుసు కదా, రసల్ మజల్. హలో రసల్ అన్నా, నువ్వు రసల్ అయితే ఇక్కడ పురాణ్. నువ్వన్నా ఏదో ఒక టైంలో హిట్టింగ్ ఆపుతావేమో. నేను మ్యాచ్ గెలిచే వరకు ఆపను. నా గురించి అస్సలు తెలియదు నీకు. కొంచెం జాగ్రత్తగా ఉండే రేపు గ్రౌండ్లో. కేఎల్ రాహుల్, నెక్స్ట్ మ్యాచ్లో నేను ఉన్నానా లేదా? లాస్ట్ మ్యాచ్ నన్ను తీసి పక్కన పడేసావు. ఎవరో కుర్రాన్ని నమ్మి నా ఎక్స్పీరియన్స్ పక్కన పెడతావా? మరి ఏం చేయాలన్నా? ఒక్క మ్యాచ్ మర్సంగా ఆడవు నువ్వు. వస్తావు పోతావు, అదేమన్నా అత్తగారిల్లు అనుకున్నావా? క్రికెట్ క్రీజు 6లు 4లు కొట్టాలి కదా. నెక్స్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇవ్వు. కోల్కతా వాళ్ళకు చుక్కలు చూపిస్తా. క్వింటన్ డీకాక్ పవర్ ఏంటో తెలిసేలా చేస్తా. సరే, నెక్స్ట్ మ్యాచ్ నీకు లాస్ట్ మ్యాచ్ అవుతుంది సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే. ఇక మళ్ళీ లక్నో టీంలో అస్సలు కనపడవు, ముందే చెప్తున్నా. వామ్మో, పెద్ద వార్నింగే ఇది. ఖచ్చితంగా బాగా ఆడతా, దుమ్ము దులిపేస్తా. ఏంటి శ్రేయస్ అయ్యర్, యాజ్ ఏ కెప్టెన్గా నీకు రెస్పెక్ట్ ఇస్తుంటే ఎక్స్ కెప్టెన్కి అసలు మర్యాద ఇవ్వట్లేదు నువ్వు. ఏమైంది రానా? ఏంటి నీ ప్రాబ్లం చెప్పు, నేనున్నా కదా. అరే, నాకు కనీసం ప్లేయింగ్ గేమ్లో ఛాన్స్ ఇవ్వట్లే. ఫుల్ ఫిట్ అయినా టీంలోకి తీసుకోవా నువ్వు? అంటే ఇంకా టీంకి నీ అవసరం రాలేదు. నీలాంటి వాడు టీంలో ఉండాలంటే టీం అదృష్టం చేసుకోవాలి. టైం వస్తుంది. ఇలాంటి సొల్లు కబుర్లు నాకు చెప్పకు. ఆ మనీష్ పాండే కూడా ఛాన్స్ ఇచ్చారు. క్రికెట్ ఆడగా 2-3 సంవత్సరాలు అయింది. ఇంపాక్ట్ ప్లేయర్గా నేను నన్ను తీసుకోవచ్చు కదా, నేను కూడా ఆడతాను కదా. అరే నితీష్ రానా, అది నా ప్లాను. మనీష్ పాండే ఇంపార్టెంట్ టైంలో బాగా ఆడతాడని పంపించా. అంటే ఇంపార్టెంట్ టైంలో నేను ఆడినా? నేను అంత చెత్తవా అన్నా? నా వల్ల ఉపయోగం లేదా టీంకి? ఒరే బాబు, నేను వెళ్ళొస్తాను రా. నెక్స్ట్ మ్యాచ్ ఒకటి బాగా ఆడి గెలవండి. ఈ ప్లేయింగ్ 11 సోది మాత్రం నా దగ్గర పెట్టకండి.